ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మాఘపురాణం 13వ అధ్యాయము. సుశీలుని కథ. రాజా, మాఘమాస స్నానం వలన వైకుంఠ ప్రాప్తి ఎట్టివానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి ఒక కథను వినుము. పూర్వం గోదావరి తీరమున సుశీలులను కర్మిష్టైన వేద పండితుడు కలలో. అతను ఒకనాడు ప్రయాణం చేయుచు త్రోవ తప్పి భయంకరారణ్యమును ప్రవేశించును. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములుగా వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడి ఉండెను. అతడు అరణ్యం నుండి బయటకు వచ్చి మార్గమును వెతుకుచూ అటు ఇటు తిరుగుచుండెను. అచ్చట భయంకరుడైన రాక్షసుని చూచును. వాని పాదములు చండ్ర చెట్టు వలనేనున్నవి. పాదములు మాత్రముగా చెట్టుగా ఉండి మిగిలిన శరీరం భయంకరమైన రాక్షసాకారం కలిగి ఉండెను. అచ్చటి కొమ్మల ముళ్ళు గాలి కదిలి ఆ రాక్షసుని శరీరం గుచ్చుకుని రక్తము కారుచుండెను. వానికి కదలనట్టే అవకాశం లేదు. ఆహార పానీయాదులను తీసుకునే అవకాశం లేదు. ఇట్టి దురావస్థలో ఉండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూసి భయపడను. ధైర్యమునకై వేదమంత్రములను చదువును ఆరంభించును. హరినామ సంకీర్తనం చేయసాగిను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడను. పోయి నీవెవరవో, నీకు ఈ పరిస్థితి ఏమీ చెప్పమని అడిగిను. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మన ఒక పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నీ పాపకర్మలే. గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగా ఉంటిని. అందరితో అన్ని విషయంలో మాట్లాడేవాడును. ఎవనికి ఏ పనియో చేసేవాడును కాను. అసత్యములు పలికిడివాడును. పరుల సొమ్ము అపహరించుచుండువాడును. ఎంతయో ధనమును కూడబెట్టింది. ఎవరికి ఏమేమియో చేయలేదు. స్నాన దాన పూజాధికములను వేనిని ఆచరింపలేదు. దైవ పూజనేమో ఎరుగను. ఇట్లందరినీ బాధించుచు చివరికి మరణించి తిని నరకంలో చిరకాలం ఉంటుంది. తరువాత కుక్క, గాడిద మొండకు నీచ జంతువుల జన్మలందిని. ప్రస్తుతము నా పాదములు చండ చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా ఎచ్చటికీ కదలలేని ఈ జన్మలో నుండి నీ వంటి పుణ్యాత్మని చూచుట వలన, నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ మాత్రం పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలెనని సుశీలుని బహువిధములుగా ప్రార్థించును. సుశీలును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. పోయి ఇష్ట సమీపమున నీరున్నదా అని అడిగాను. 12 యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానం ఉన్నదా అని సుశీలుడు అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు ఉండేవారు. నా వంటి వారి సంతానం అటువంటిదే. ప్రస్తుతము నా వంశం వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పెను. సుశీలుడు, ఓయి, ధైర్యముగా ఉండము. నేను నీ వంశం వానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికిను. రాక్షసుని పూర్వజన్మలోని వంశంలోనున్న వానిని భాష్కలుడన్న వాణిని వెదుగుచూ పోయాను. సుశీలుడును రాక్షసుని పూర్వజన్మలోని వంశం వాడైన భాస్కరుని వద్దకు పోయాను. వానికి తాను చూసిన భాస్కరుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును రాక్షస రూపంనున్న నా పూర్వీకునకు రాక్షస రూపం పోవాలన్నా ఏమి చేయవలనో చెప్పమని అడిగాను. అప్పుడు, పోయి నీవు మాఘమాసమున నదీ స్నానం చేయము. శివుని కానీ కేశవుని కానీ నీ ఇష్టదైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీనివలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగటియే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయము పొంది పుణ్యలోకములందుదురు. స్నానం 7 విధములు. అవి: మంత్రములను చదువుచూ చేయి స్నానము మంత్రస్నానము, మట్టిని రాసుకుని చేయి స్నానం మృత్తికా స్నానము, భస్మమును శరీరమునకు రాసుకుని చేయి స్నానము ఆగ్నేయ స్నానము, గోవులు నడిచినప్పుడు పైకెగిన దుమ్ము మీద పడినట్లు చేసిన స్నానము వాయువ్య స్నానము, నదులు చెరువులు మునగు వాణిలో చేయి స్నానము వరుణ స్నానము, ఎండగా ఉన్నప్పుడు వానలో చేయి స్నానము దివ్య స్నానము, మనస్సులో శ్రీహరిని స్మరించు చేయి స్నానము మానస స్నానము, ప్రాతకాలంలో స్నానం చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్టివారు మున్నగు వారు తడి వస్త్రంతో శరీరమును తుడుచుకున్నట్టు చేయవచ్చును. జుట్టు ముడి వేసుకుని స్నానం చేయవలెను. స్నానం చేయనప్పుడు కౌపీనము అంటే గోచి ఉండవలెను. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము, దుష్టులతో మాట్లాడుతా మొన్నగునవి తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలెను. భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలను. అరుణోదయ కాలమున స్నానం ఉత్తమము. సూర్యకిరణములు తాకుడిచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానం చేయుట పవిత్ర స్నానమగును. స్నానం చేయనప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో లేదా చెరువులో ఉంచవలను. శ్రీహరిని లేదా ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో ఉంచవలెను.
బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జప తర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోసిల నీటిని తీరము నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను. ముమ్మారు ప్రదక్షిణం చేయవలెను. నదీ స్నానం చేసిన పిమ్మట తడి వస్త్రము 4 అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలు స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును. పర్వదినములో చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును. స్నానం చేయనప్పుడు అపోహిష్టాది మంత్రములను చదువుచు, మంత్రము రాని వారు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరలా మునగవలెను. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకుని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా, యమునాది నదులను తలుచుకుని నీటిని వ్రేళ్లతో గీయవలెను. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మొన్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకుని నమస్కరింపవలెను అని సుశీలుడు భాష్కరునకు స్నాన విధానములను వివరించును. అతడు అడిగిన ధార్మిక విషయములను దైవిక విషయములను వివరించును. తరువాత తన దారిన పోయెను. భాష్కరుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును పూజాదులను నిర్వహించును. స్నానానంతమున రాక్షస రూపమునున్న పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేసెను. ఇట్లు మాఘమాసం అంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వం పోయి పుణ్యలోకంలో కలిగెను. ఇంతటితో మాఘపురాణం 13వ అధ్యాయం సంపూర్ణం. ఇంకా మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.